Good morning, students. Today paper IBS clerk prelims paper number 6 అమ్మా. Quant explanation చూద్దాం. మీ బ్యాంక్స్ ఓన్లీ రైల్వేస్. ఈరోజు సార్ ఆప్షన్ తో రేపు ఇంకోళ్ళు ఎవరు వచ్చారన్నారు? ఒకలే వచ్చారు ఈరోజు. ఇంకో ఇంకో ఎవరు వచ్చారు? ఓకే ఓకే చూడమ్మా. ఫస్ట్ టేబుల్ చార్ట్ తర్వాత చేద్దాం. దీని మీద 5 క్వశ్చన్స్ ఉంది. తర్వాత మిస్సింగ్ నెంబర్ సిరీస్, తర్వాత అథమెటిక్ క్వశ్చన్స్, సింప్లిఫికేషన్ చేయండి అమ్మా. ఓకే. పాయింట్ 5 ఉంటుంది, డివైడెడ్ బై 10 వేసుకోవచ్చు కదా. 10 వేసుకోవచ్చు కదా. 2 5 5 to 10. 29 ఓకేనా. చూడమ్మా, 43.5 అంటే 435/10 అని రాసుకోవచ్చు కదా. ఇంటూ 10/10 చేసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ 64 డివైడెడ్ బై 8 into 4 into 1/29 minus 2. 8 64 కదా. 4 1s 4 2s, 2 1s 2 5s, 5 8s 40, ఇంక 3 1 కదా 35 అంటే 5 7s, 29 3s 87 సరిపోతుంది కదా. 3 minus 2 is equals to 1. ఆన్సర్ ఐటమ్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. చూసి చెప్పమ్మా ఆన్సర్. పెన్ పెట్టకు. అంతే. చూడమ్మా, 33 multiplied with 81 divided by 99 plus 3 minus x is equals to 4 కదా. 33 3s అని తెలుస్తుంది కదా క్లియర్ గా. 3 27s. ఓకేనా. 27 plus 3 30. 30 minus x is equals to 4. X is equals to
26. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఈజీగా ఉందిగా. 20 + 5 25 + 30 55. 55లో 50 తీస్తే 5.5. 0.5 రావాలి కదా. కాబట్టి ఈ మూడింటి 0.5 వచ్చాయి. యూనిట్ డిజిట్ ద్వారా ఎలిమినేట్ చేసుకుంటే 30 + 20 50. 50 50 పోతే 5 పాయింట్. ఓకేనా? 5.5 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నువ్వే చెప్పావు. సార్ అది ఈజీగా ఉన్నది చూడండి. యూనిట్ డిజిట్ వచ్చేది. వచ్చిందమ్మా. వచ్చిందా అంటారు. ఓకే. చూడండి, నార్మల్ గా 4 × 20 అంటే 800 +5 995 +5 కలపండి. 1800 తీయండి. ఇక్కడ మల్టిపుల్ చేస్తున్నట్టయితే డివైడ్ చేస్తుంది 100. ఓకేనా? ఈజీగా ఉందిగా. యూనిట్ డిజిట్ కూడా ఎంత పర్లేదు, ఈజీగా మల్టిప్లై చేసేవచ్చు దాన్ని. చూడండి, 995 + 5 +5 -4 × 20 800 = 2x. ఇక్కడ +5 యాడ్ చేస్తే 1000లో 800 తీస్తే 200 = 2x. x వాల్యూ 100. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఎంత? 676 కదా. ఎక్స్ ఇజ్ చూడండి, 20. ఆప్షన్ ఈ. ఓకే సార్. 10² అంటే 100. 24² అంటే 576 = 276 + x² కదా. దీంట్లో నుంచి 276 తీస్తే 300 కదా. 300 + 100 400 x² కదా. 20² కదా. 400. ఆప్షన్ ఈ. నెక్స్ట్, యూనిట్ డిజిట్ ట్రై చేయండి అమ్మా. మామూలు చూస్తే చేయండి. ప్లస్లన్నీ యాడ్ చేయండి, మైనస్లన్నీ తీసండి దాంట్లో నుంచి.
రెండు ఫైల్ వచ్చి చేయండి అమ్మా. నార్మల్ చేయండి, రెండు ఫైల్ వస్తుంది. 2145. ఓకే. సెవెంటీ 151 లో ఆ, ఎక్కడ ఏసీ ఉంది. యాడ్ చేయము 1669. బయట ఉంటుంది స్టాఫ్. ఒక్క నిమిషం. ఇక్కడ ఏం లేదు. లేదు లేదు. ఉమ్. అమ్మమ్మ ఒక్క నిమిషం. 11. ఓకే ఓకే. చేసేయండి సార్. దానికి చెప్తాను చూడండి. సింపుల్ గా 69 + 69 + 82. ఫైల్ రెండు వచ్చాయి కదా మన పీరియడ్ డిస్ప్లేస్. 69 + 82. 69 + 82. 151 కదా. 151 లో 87 + 19. 20 అనుకోండి. 106 కదా. అంటే మనకు 05 రాదు కానీ 45 వస్తుంది కదా. 150లో నుంచి 100 తీస్తే 45 వస్తుంది కానీ 05 రాదు కదా. అక్కడ తెలిసిపోతుంది కదా. 45 ఆన్సర్ అంటే. ఓ. వచ్చిందమ్మా. చూడండమ్మా, ఇక్కడ డబుల్ డిజిట్స్ తీసుకుందాం. 5 మనకి యూనిట్ డిజిట్ వస్తుందని తెలుస్తుంది కదా. 9 + 2 11. 7 + 9 6 కదా. 1లో 6 తీస్తే 5 వస్తుంది కదా. యూనిట్ డిజిట్ ఈ రెండే కదా 5 ఉన్నాయి. ఇప్పుడు డబుల్ డిజిట్ తీసుకుందాం. మన సింగిల్ గా ఒక డిజిట్ తీసుకున్న వల్ల అది వచ్చింది 69 కదా. ఇదంతా 82 కదా. 69 82 ఎంతమ్మా? 151. ఓకేనా. 87 + 19 106 కదా. 151లో 106 తీయండి. 45. 45 ఇది ఒకటి అంత డి. ఓకే, అర్థమైందా? మనం ప్రాసెస్ కూడా చేయొచ్చు. నార్మల్గా ఇదంతా ఈ రెండు యాడ్ చేసుకొని ఈ రెండు యాడ్ చేసుకొని చేయొచ్చు, కాకపోతే టైం వేస్ట్. ఓకేనా. దీనివల్ల ఏంటి? మీకు సింగిల్ డిజిట్ తీసుకుంటే యూనిట్ డిజిట్ తీసుకుంటే రెండు ఫైల్ వచ్చాయి. డబుల్ డిజిట్ తీసుకోండి. డబుల్ డిజిట్ తీసుకోవడం వల్ల ఇంకా ఈజీ అయిపోతుంది. మనకు 2 డిజిట్స్ కనుక్కోవాలి. 45 రావాలి, 05 రావాలి చూడాలి. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్. అది 6 స్క్వేర్. అంతే అంతే అలాగే చేయాలి.
ఉమ్. నీకు అంతా నాకు త్రీతో క్యాన్సిల్ చేయి. నేను సిక్స్త్ డైరెక్ట్ క్యాన్సిల్ చేసాను. 6 1s. అంతే. ఈ రెండు యాడ్ చేసి 135 ప్లస్ 15. ఈ రెండు యాడ్ చేయాలి కదా, 135 + 15. 47 × 3 మల్టిపుల్. వచ్చిందమ్మా. వచ్చిందా? ఆ, చూడండి. 4860. 4860 ÷ 6² కదా, 6 × 6 +5145 ÷ 7³ అంటే 7 క్యూబ్స్ కదా. 7 7 7 49. ఇంకెంత ఉంటుంది? 2 ఉంటుంది కదా, 24. 7 3s 21, 35. 7 5s ఇంకో 7. 7 1 7 0 5. మళ్ళీ 7 1s 5s. 6 6 8 10s కదా. 6 1 6 6 3s 18. ఇంకా 30 ఉంటుంది కదా. 135 + 15 150. ఇది చూడండి, 47 × 3 అన్నాడు కదా. 50 × 3 చేయండి. 150 కదా. ఎన్ని త్రీలు చేసాం? 3 3s అంటే 9 తగ్గించాలి కదా. 150 9 తగ్గిస్తే 141 కదా. 9 = x². x = 3. ఆప్షన్ సి. ఓకేనా, అర్థమైందా? 47 × 3 అంటే 50 - 3/3 సరిపోతుంది కదా. 47 3s అంటే 50 3s 150 -3 3s 9. 150 9 తీస్తే 141. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 17 1s 17 కదా. ఇంకెంత మిగులుతుంది? 58 అంటే 17. 68 అయితే 17 68 కదా. ఉమ్, ఇక్కడ 2 4s 8 8 balls. అంతే. ఉమ్, ఉమ్.
60 అనుకో. 60 అనుకో. 62 120లో టూ తీసేయాలి. అంతే. 0 0 వస్తుంది. ఉమ్, ఉమ్. ఇంకా 3 ఉంది కదా, 3 2s కదా. ఉమ్, ఉమ్. ఎంతమ్మా? 200. 118. కన్ఫ్యూజన్ ఏం పర్లేదులే. 60 × 2 అనుకో. 120. 60 - 1 సరిపోతుంది కదా. 118 అవుతుందా? ఏం పర్లేదు, మిస్టేక్స్ చేయొచ్చు. కానీ అది రిపీట్ చేయకు అంతే. కాంపిటేటివ్ అది ఉంటే చాలు. ఆ, చూడమ్మా. 6 × 52 × 36/117 మైనస్ 952 × 62 ప్లస్ 59 × 2 కదా. టూ టూ త్రీస్ 3, 3 3s 3 9s, 13 3s 13 4s, 3 12s, 4 2s 8 12s, 96 మైనస్ ఫోర్త్ క్యాన్సిల్ అవుతుందా. 4 1s 4 7s, 4 2s 8, 1 ఉంటుంది 115, 4 3s 4 8, మళ్ళీ 17 1 17. ఇంకెంత ఉంటది? 6 ఉంటది కదా. ఇక్కడ 3 అక్కడ 3 6 6 8 4 14 మైనస్ చేయాలి కదా. 14 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 82 ప్లస్ 59 × 2 కదా. 60 - 1 × 2 రాసుకోవచ్చు కదా. 120 - 2 118 ఎంత? 200. 118 ప్లస్ 82 200. ఆప్షన్ ఏ. నెక్స్ట్ స్క్వేర్స్ చెప్పాను నేను. 35 తీసుకొని దాని దగ్గరలో నియరెస్ట్ ఏముంటే ఆ స్క్వేర్ తీసుకోండి. 5 డిజిట్స్ తెలుసు, యూనిట్ డిజిట్స్ 0 వచ్చినప్పుడు తెలుసు. దాన్ని బట్టి స్క్వేర్ డిసైడ్ చేయండి అక్కడ. ఉమ్, దాని తక్కువ ఉంది కదా. 6 ఎప్పుడు వస్తుంది యూనిట్ డిజిట్ లో? ఏ స్క్వేర్ అయితే 6 వస్తుంది? 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 6. 16 అంటే 6 కదా యూనిట్ డిజిట్ అంటే. అంతేనమ్మా. 34 స్క్వేర్. చేయాల్సిన 34 స్క్వేర్ సరిపోతుంది, డైరెక్ట్ సరిపోతుంది. అంటే నేను ఏ విధంగా డిసైడ్ చేయమని చెప్తాను అనమాట. యూనిట్ డిజిట్ తీసుకోండి. ఉమ్, అక్కడ 2209 ఉంది కదా. 40 స్క్వేర్ అంటే 1600 కదా. 1600 పైన ఉంది. 2025 పైన ఉంది. పైన ఉంది కదా. ఉమ్, ఈ యూనిట్ డిజిట్ 9 ఎప్పుడు వస్తుంది? ఏ దెన్. ఉమ్, అంతే. x ఆ, ఉమ్, వచ్చిందమ్మా. ఓ,
పర్లేదమ్మా, నేనేం చెప్పాను? అది 50 స్క్వేర్ తెలుసు నీకు, 5 స్క్వేర్ తెలుసు కదా, 20 డబుల్ జీరోస్ యాడ్ చేసుకున్నాను. 50 స్క్వేర్ కంటే తక్కువ ఉంది, 2500 కంటే తక్కువ ఉంది. అబ్బా, 30 సెకండ్స్ బ్యాంక్స్ లైఫ్. ఈ బేసిక్ ప్రాబ్లమ్స్ 30 సెకండ్స్. 30 టు 40 సెకండ్స్ లో చేయాలి బ్యాంక్స్. ఇస్తాడు. ఐబిపిఎస్ క్లర్క్ లెవెల్ అయితే మాత్రం ఇవ్వండి. అప్లై చేసావమ్మా? అంటే 67 to 70 ఉండొచ్చు అన్నట్టు. అవును, ఉంటది అనుకుంటా మరి ఆ మాత్రం. మరి అందుకు మన స్పీడ్ చేయాలన్నమాట, స్పీడ్ చేసుకోవాలి. డేకి ఎలా ప్రాక్టీస్ చేస్తే స్పీడ్ అవుతుంది, అదే స్పీడ్ అవుతుంది. వచ్చిందండి. ఓకే. 1156 ఏ స్క్వేర్ దగ్గరలో చూద్దాం. 30 స్క్వేర్ 900 కదా. 35 స్క్వేర్ అంటే 1225, దానికంటే తక్కువ ఉంది కదా. యూనిట్ డిజిట్ 6 రావాలి. 34 తెలుస్తుంది కదా. నెక్స్ట్ 2209 అంటే 45 స్క్వేర్ అంటే 2025, దానికంటే ఎక్కువ ఉంది కదా. 50 స్క్వేర్ అంటే 2500. ఇది ఇన్ బిట్వీన్ ఉంటది కదా. యూనిట్ డిజిట్ చూద్దాం. 9 రావాలంటే 47 కదా. +47 అంటే ఎంతమ్మా? రెండు కలపండి. 34 + 47 81 ఈజ్ ఈక్వల్స్ టు x ఇంటూ √81 అంటే 9 స్క్వేర్ కదా. 9 9 9 క్లియర్ తెలుస్తుంది కదా. x ఈజ్ ఈక్వల్స్ టు 9. ఆప్షన్ ఏ. నెక్స్ట్ పర్సంటేజెస్ మీకు తెలుసా? 1/3 అంటే 33.33 తెలుసు కదా. ఓకే. 75% అంటే 3/4 వేసేసాయి. 64 ఇంటూ 25 చేస్తే సరిపోతుంది కదా అది. ఆన్సర్ ఎంత అమ్మ లక్ష్మి? సార్, యూనిట్ డిజిట్ చూసి ఆన్సర్ చెప్పండి. 25 రైట్. ఎంతమ్మా? అంతే సరిపోయిందమ్మా, రైట్ మీరు ఆన్సర్. సార్ ఒకసారి *4/4 చేసామనుకోండి, జీరో వస్తుంది. ఇక్కడ జీరో వస్తుంది. /2 ఎప్పుడు జీరో వస్తుంది? ఏదర్ 5 ఆర్ 0 కదా. 25. ఓకేనా? చూడండి, 64% ఆఫ్ 2500. 64 ఇంటూ 2500/100 కదా. 0000 క్యాన్సిల్ చేస్తాం. *4/4 చేస్తే 100 అయిపోతుంది. 16 కదా. 1600 ప్లస్ 75% అంటే 3/4 కదా. తెలుసా? 3/4 ఇంటూ 1600 400 3 4s 1200 టోటల్ చేస్తే
2800 కదా, 2800 డివైడెడ్ బై 112. 2 ఎప్పుడు జీరో అవుతుందమ్మా? 5 ఆర్ జీరో, 2 టేబుల్ ఆ రెండిట్లో జీరో వస్తుంది. డివైడ్ అవుతుంది నార్మల్ గా, అంటే యూనిట్ డిజిట్. 2 తో ఏది మల్టిప్లై చేస్తే జీరో వస్తుంది అంటే ఏదర్ 5 తో కానీ 0 తో కానీ కదా. మనకు 5 తో ఒకటే ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ ఈ. ఓకేనా? ఇది ఎక్స్ తో మల్టిప్లై చేస్తే కదా, యూనిట్ డిజిట్ 5 తో మల్టిప్లై చేస్తే కదా జీరో వస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా 7 4 7s, 4 2s, 4 8s, 7 4s, 4 25s. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 37.5% అంటే ఉమ్, అవి గుర్తుండాలమ్మా పర్సంటేజెస్, అవి కొద్దిగా ఇంపార్టెంట్. 12.5 అంటే 1/8 అనమాట. 37.5 అంటే 3/8. 62.5 అంటే 87.5 అంటే 7/8. సరే అంత చెప్తుంది సార్ వాడికి. ఎంత? 312. ఎక్కడ మార్చాం? 28 అది అటు వెళ్తే ప్లస్ అవుతుంది అమ్మ. బై 100 అయ్యింది ఇంకా. 37.5% వాల్యూ 3/8 అనమాట. ఇప్పుడు 28 అటు వెళ్తే 117 అవుతుంది. ఇప్పుడు ఏమో 3/8 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 117. అక్కడ యూనిట్ డిజిట్ చూడు. ఓకేనా? ఆన్సర్ వచ్చిందా? వచ్చిందా? అర్థమైందా? దీని పర్సంటేజ్ వాల్యూ 3/8 అనమాట. డైరెక్ట్ మనం 37.5% అంటే 3/8 అని రాసుకుంటే సరిపోతుంది. మరి ఇంకో బై 100 సెట్ చేసుకోవచ్చు. అది ఇంటూ ఎక్స్ కదా, తెలియదు కదా. ఎక్స్ 784 అంటే 28 కదా, 28 ఈజ్ ఈక్వల్స్ టు 89. 3/8 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 28 ప్లస్ 89, 117 కదా, 117. 3 3s 3 9s. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 39 ఇంటూ 8 కదా, యూనిట్ డిజిట్ 2 వస్తుంది కదా, 8 9 72 కదా, 2 ఒకటే ఉంది ఆప్షన్, ఆప్షన్ బి. ఓకేనా? ఇదంతా మరి మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా అక్కడ చూడండి అర్థమైపోతుంది. ఒకవేళ మల్టిప్లై చేయాల్సి వచ్చినా సరే 40 - 1 ఇంటూ 8 అనుకోండి, 4 8s, 320 - 8 312. ఓకేనా? దాని నియరెస్ట్ లో ఉన్న జీరోకి వచ్చిన తీసుకోండి, అర్థమవుతుంది. ఇప్పుడు 23 ఇంటూ 7 అన్నట్టు అనుకోండి, 20 + 3 తీసుకోవచ్చు కదా, 7 2s
140 ప్లస్ 7 3s 21 161. ఓకేనా? దాని నియరెస్ట్ ఉన్న నెంబర్స్ తీసుకొని మల్టిప్లై చేసుకొని సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. మా ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్ పెట్టారు. ఉన్నాయా? 15th వరకు ఉన్నాయా? 20th వరకు ఉంటే పెట్టేసి. 20th రాలేదా? ఆ, ఒకసారి 20th వరకు ఉంటే పెట్టేసి ఒకసారి పీడిఎఫ్ చేసి. అలా పెట్టాను. వచ్చిందా? 682. ఓకే. ఇక్కడ మనం యూనిట్ డిజిట్ చూద్దామంటే యూనిట్ డిజిట్ అవ్వదు కదా, రాదు కదా, మరి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అన్ని నీజెస్ట్ ఉన్నాయి ఏవి కూడా. ఇప్పుడు 189 ప్లస్ 11 స్క్వేర్ అంటే 121 ప్లస్ 28 స్క్వేర్ అంటే 784 కదా. ఈ రెండు యాడ్ చేయండి. ఇక్కడ 21 ఇచ్చారు అనుకోండి, 210 310. మూడు యాడ్ చేసుకోండి. అంటే సింపుల్ గా షార్ట్ కట్ ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 1 ఇక్కడ ఇచ్చాం అనుకోండి, 190 అవుతుంది కదా. 190 ప్లస్ 120 310 కదా. 310 ప్లస్ 784 491094 మైనస్ 412 ఆప్షన్ డి. ఓకేనా? యాడ్ చేసుకున్నప్పుడు కూడా చూడండి, ఏవైతే జీరోకి ఈక్వల్ అయిపోతే అవన్నీ ఒకసారి యాడ్ చేసుకుంటారు అనుకోండి, రిమైనింగ్ ఒకసారి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది 1/5 20/100. ఉమ్. మార్నింగ్ అయిపోతున్నారు. 8కి అయింది ఈరోజు క్లాస్. అదే 9కి అయింది ఈరోజు క్లాస్. స్టార్ట్ 9కి అయింది. మెయిన్స్ ఉంటుంది. వచ్చిందా? చూద్దాం. 45 ప్లస్ 20% అంటే 1/5 కదా. 1/5 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 460/4. 4 1s కదా. నెక్స్ట్ 4 1, నెక్స్ట్ 20 అంటే 115 కదా. ఇది ఇటు వస్తే -45 కదా. -45 అంటే 0. 11లో 4 తీస్తే 7 కదా. 1/5 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ 70. 5 ఇంటూ మల్టిప్లై చేస్తాం కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 7 5s 35 350. ఆప్షన్ డి. ఓకేనా? నెక్స్ట్ 25% అంటే అంతేనా? వన్ ఫార్టీ 100 అంతే సార్. 10 వచ్చిందా? చూడండి, 25% ఆఫ్ 360 1/4 ఇంటూ 360 4 90s 90 ప్లస్ 12.5 ఇంటూ 4 12 4 48
ఫోర్ ఫైవ్స్ 20 కదా, అంటే 2 కదా. 48 ప్లస్ 2 50 కదా, ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 40. ఇటు వస్తే -40 అవుతుంది కదా. ఇక్కడ ఎంత ఉంటుంది? 50లో 40 తీస్తే 10. 100 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఏంటమ్మా? 145 ఇంటూ 4 చేసాము, సరిపోతుంది కదా. 40% అంటే 4/100 కదా. 0 0 40/100. ఇప్పుడు 0 0 ఇప్పుడు మనకు కొన్ని కొన్ని డిజిట్స్ అయితేనే అలా చేయాలమ్మా, అన్ని అలా చేయిస్తే కష్టం అయిపోతుంది. వచ్చింది. 256 A² అమ్మా. 15² ఎంత? 225. 6 వచ్చిన తర్వాత యూనిట్ డిజిట్ లో 16. ఒక 30 స్క్వేర్స్ వరకు నేర్చుకోవడానికి ట్రై చేయము. ఓకేనా? 324 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 40% ఆఫ్ 1450/100 కదా. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 144 ఇంటూ 4 కదా. 4 5 20, 4 4 16 ప్లస్ 2 18, 580. 580లో 324 తీసేయాలి కదా. 324 6 వస్తుంది కదా. అక్కడ ఏవి 6 వస్తుంది? యూనిట్ డిజిట్ స్క్వేర్ చేస్తే 8² చేస్తే 4, ఇది 4, 2² 4, 6² 6, 4² 6. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ కదా. నార్మల్ ఎలిమినేషన్ మెథడ్ చేయాలనుకుంటే ఇక్కడ కూడా A17 ఇచ్చాడు అనుకోండి, అది కూడా అవసరం లేదు. ఇప్పుడు తెలియదు కాబట్టి చేద్దాం ఏదైనా. నెక్స్ట్ 5 256 అంటే 16² కదా. ఓకేనా? అర్థమైందా? ఓకే. నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ అయిపోయి డిఏ చూద్దాం సార్. డిఏ డేటా ఎంటర్. ఒక పజిల్ బార్ గ్రాఫ్ కానీ టేబుల్ గ్రాఫ్ కానీ ఏదో ఒకటి ఇస్తారనమాట. అది ఇచ్చేసి దాని నుంచి డేటా తీసుకొని మనం నెక్స్ట్ క్వశ్చన్స్ చేయాలన్నమాట. ఓకేనా సార్? ఈ టేబుల్ ఏమర్థమని చెప్పండి. మార్కుల పర్సంటేజ్ అది. ఎయిటీ మార్క్స్. మీరు ఒకటి చూడాలి, ఇక్కడ 80 అంటే ఇక్కడ 85 వచ్చింది అంటే మార్క్స్ కాదు కదా, అవి పర్సంటేజ్ అనమాట. 80కి 85% వచ్చింది. అవుట్ ఆఫ్ 80 మ్యాథమెటిక్స్ సబ్జెక్టు 80 మార్క్స్ పెట్టారు. ఇప్పుడు మనకి ఇంటర్లో ఎలా ఉంటుంది? 75 మార్క్స్ కి మ్యాథ్స్ ఉంటుంది, 1A 1B. కెమిస్ట్రీ ఫిజిక్స్ ఏమో 60 మార్క్స్ ఉంటాయి కదా. అలాగే ఇక్కడ మ్యాథ్స్ ఏమో 80 మార్క్స్ కి 85% వచ్చింది. అంతే. 45% అంటే 80లో 45% అంటే 50% ఎంత? 5% ఎంత? 40లో 10% సగం 4 కదా. 40లో 4 తీస్తే అలాగనమాట. ఓకేనా? ఇక్కడ ఇచ్చినవన్నీ ఏంటి? పర్సంటేజెస్. ఇప్పుడు దాన్ని మార్క్స్ కన్వర్ట్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూద్దాం, ఒక్కొక్కరు సబ్జెక్ట్ వేద్దాం. చూద్దాం. 80కి 45% అన్నాడు కదా.
సగం పర్సెంటేజ్ అంటే 40 తెలిసింది కదా. 10% వాల్యూ. ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ 500 అన్నట్టు అనుకోండి, 10% అన్నట్టు అనుకోండి. ఇక్కడ ఒక పాయింట్ పెట్టండి, ఇది 10%. 51.552 ఉంది అనుకోండి. 10% అంటే 55.2. ఇక్కడ 50.0 అంటే 50, ఇక్కడ 51.2. ఓకేనా, అర్థమైందా? 10% అంటే ఒక డిజిట్ ఉంది. ఇప్పుడు 100% అంటే టోటల్ ఇది కదా. 10% చూడండి ఫస్ట్. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం? 80లో 45% అంటే 50% చేస్తే 50 వస్తుంది కదా. 40. 80లో 10% అంటే 8. కానీ మనకి ఏం కావాలి? 5% కావాలి. 4 కదా. మైనస్ 50% మైనస్ 5% చేస్తే 45% వస్తుంది కదా. ఇక్కడ మనం చేసింది అదే. 40 మైనస్ 4 36. అలా కాదనుకోండి మీరు 80 ఇంటూ, నెక్స్ట్ చూడండి 70/100. 70% అంటే 100 కదా. 0 0 56. జీరో వచ్చి డైరెక్ట్ చేసేయండి. ఎక్కడ జీరో ఎక్కడ జీరో పోతుంది కదా. 8 ఇంటూ 4 32. 6 ఇంటూ 8 48. 8 ఇంటూ 8 64. నెక్స్ట్ 85% అన్నాడు కదా. 64 ప్లస్ 8 అంతే కదా. 4 4 68. 68. అర్థమైంది కదా. పర్సంటేజ్ తీసుకోవడం మనకు రావాలి, అది కొద్ది ఫాస్ట్ గా రావాలి. ఇక్కడ 80 మార్క్స్ అన్నాడు రైజింగ్. 56. 85 40. 86 48. ఇక్కడ చూడండి 35 అన్నాడు కదా. 25% ప్లస్ 10% సరిపోతుంది కదా. అలాగే తీసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా తీసుకోవాలనుకోండి, ఇది ఈజీగా ఉంది కాబట్టి తీసుకుంటారు. నార్మల్ నెంబర్స్ పెద్దవి అయ్యేవి అనుకోండి, 35% అన్నాడు అనుకోండి, 25% ప్లస్ 10%, అది మీకు ఈజీ ఉంటది అనమాట. పెద్ద నెంబర్ లేవని వచ్చిన ఇది ఈజీగా ఉంది కాబట్టి తీసుకుంటారు మీరు. ఈ 30% ప్లస్ 4 ఎంత? 8 3 24 ప్లస్ 4 28. ఇప్పుడు అదే 25 ప్లస్ 5% చేయండి, 10% చేయండి. 25 అంటే 1/4 కదా. 25% అంటే 20. 10% అంటే 8. 28 కదా. ఓకేనా, ఇది చిన్న నెంబర్ కాబట్టి మీకు ఈజీ వస్తుంది. అదే పెద్ద నెంబర్లు ఉన్నాయనుకోండి మీకు కష్టం అయిపోతుంది. 35% తీసుకున్నాను, ఈజీ అవుతుంది అదే మీకు. ఇప్పుడు ఇదే నెంబర్ ఉందనుకోండి, దీంట్లో నేను 35% అడిగాను. అంటే ఇప్పుడు 30% ప్లస్ 5% కట్టలేరు కదా. ఇప్పుడు ఏం చేస్తారు? 25% ప్లస్ 10% చేసుకుంటూ అవుతుంది అనమాట. ఒక్క నిమిషం. Or, చూడండి 25 ప్లస్ 10% కదా. 25 అంటే 1/4 కదా. 4 1s, 4 3s, 4 1s, 4 7s. ఓకేనా, అది ప్లస్ 10% అంటే పాయింట్ పెట్టించుకోవడం కదా. 5 to 4 2.8, ఈ రెండు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అది నార్మల్ గా చెప్తాను అనమాట. మీకు ఎప్పుడైనా 35% ఇక్కడ ఈజీ ఉంది కాబట్టి వచ్చేస్తుంది, ఈజీ కాబట్టి కష్టం అవుతుంది అనమాట, అందుకని చెప్తాను అనమాట. ఓకేనా, నెక్స్ట్ 75% అంటే 3/4 కదా. 3/4 అంటే 4 20, 23 60. 46 ఇంటూ 46 80%. ఓకే, ఇప్పుడు చూడమ్మా
50లో 4% తీయాలి ఇప్పుడు. 50% అంటే 40 కదా, ప్లస్ 4% తీయాలి కదా ఇప్పుడు. 10% అంటే 8, 1% అంటే 0.8. ఇంకో డిజిట్ ఇటు రావాలి కదా, 0.8 అవుతుంది కదా. 0.8 ఇంటూ 4, 3. దీంట్లో నుంచి 46 కదా, మైనస్ చేయాలి కదా. మైనస్, ఇది 50%, మైనస్ 4% కదా. 4% వాల్యూ ఎంత వచ్చింది? 3.8. అంటే మనం 46% వాల్యూ. అంతే అంతే. 4 తీయండి, 36 కదా. ఇంక 8 ఎక్స్ట్రా తీసాం కదా, 8 యాడ్ చేసండి. 36.8. ఓకేనా. నెక్స్ట్ 50 కంటే దీంట్లో సగం చేస్తే సరిపోతుంది కదా. 100కి అయితే 56, 50 కంటే డివైడెడ్ బై 2 చేయాలి కదా. 56లో 56/2 ఎంత? 28. 60 అంటే 30. 40 అంటే 50 అంటే 30 అంటే 15 కదా. 30 అంటే 15 కదా. 40 అంటే 20. ఇక్కడ అవుట్ ఆఫ్ 100కి ఇచ్చాడు. 100 కంటే 100 డైరెక్ట్ వాల్యూస్ 35, 65, 68, 89, 75, 25. ఇప్పుడు ఈ వాల్యూస్ నోట్ చేసుకున్నామా? గణేష్, అమిత్, అజయ్, జే అండ్ శుభం అండ్ అతుల్ మ్యాథ్స్ కి ఎన్ని మార్క్స్ వచ్చి, ఇవి మార్క్స్, అవి పర్సంటేజ్ కానీ ఇవి మార్క్స్. ఓకేనా. మనం రెడ్ లో రాసినవన్నీ మార్క్స్, అవి నోట్ చేసుకుందాం. మార్క్స్ ఒకటి నోట్ చేసుకోమా, అవసరం లేదు, అంత అవసరం లేదు. మార్క్స్ ఒకటి నోట్ చేసుకుని సరిపోతుంది. నెక్స్ట్ ఏ వాల్యూస్ అడిగితే అక్కడి నుంచి తీయచ్చు అనమాట మీరు. మార్క్స్ ఎన్నమ్మా సైన్స్ బై 2 కదా. ఎంత? 28, 36 అవి కదా మార్క్స్. ఇవన్నీ పర్సంటేజెస్ కదా. మార్క్స్ ఒకటే రాసుకుంది. మన క్వశ్చన్స్ లో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్ని మార్క్స్ మీద అడుగుతాడు. మనం ఎంత డీకోడ్ చేసిన తర్వాత క్వశ్చన్స్ పర్సంటేజ్ మీద అడగడు, మార్క్స్ మీద అడుగుతాడు. అందుకే మార్క్స్ రాయమంటుంది. పర్సంటేజ్ బేస్డ్ ఉంటాయి టుడే ఇవన్నీ. పర్సంటేజెస్ నేర్చుకున్నాం అనుకో, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ లో యూజ్ అవుతాయి అన్నమాట. క్యూబ్స్ నేర్చుకుంటే 20 క్యూబ్స్ వరకేనా, సరిపోతుంది. 30 అంతకు మించి వస్తే మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది. 20 క్యూబ్స్ 30 స్క్వేర్స్, అది సరిపోతుంది. పర్సంటేజ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. పర్సంటేజెస్ నేర్చుకోవాలమ్మా. అది మాత్రం 1/30 వరకని, అట్లీస్ట్ 30%. అంటే 1/2, 1/3, 33.3, 1/4 అంటే 25%, 1/5 20%, 1/6, 1/7 14.28, ఇవన్నీ 1/8 and 12.5 అవన్నీ నేర్చుకోవాలమ్మా. యాక్చువల్గా అమ్మా సమీరా, నా దగ్గర ఒకటి ఉన్నది, అది ఇస్తాను. దాంట్లో ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజెస్ కదా.
ఇదిగో పర్సంటేజెస్ తర్వాత తీసుకో. ఓకేనా? తర్వాత అడుగుస్తాను, అది నోట్ చేసుకో. 1/30 వరకు ఉంటుంది, 30% ఉంటుంది. ఓకేనా? తర్వాత ఇస్తాను. ఓకే, నోట్ చేసుకుంటారుగా. చేద్దాం, ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్ చేద్దామా? ఫస్ట్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్లీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై అమిత్ ఆల్ ద సబ్జెక్ట్స్? అమిత్ ఆల్ ద సబ్జెక్ట్స్. అమిత్ ఫస్ట్ మ్యాథ్స్ ఎన్ని వచ్చామా? 56. తర్వాత రీజనింగ్, తర్వాత సైన్స్ 30, ఇంగ్లీష్ 65. ఇవన్నీ యాడ్ చేయండి. 40 + 30 70 + 50 120 + 60 180. 6 + 5 191. యాడ్ చేసుకున్నప్పుడు చూడండి, యూనిట్ ఈ డిజిట్స్ అన్ని వదిలేండి, జీరో వచ్చినవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇవి యాడ్ చేసుకుని సరిపోద్ది. 191. మ్యాథ్స్ ఎన్ని మార్కులు కమ్మా? 80. 80 50 100 కదా. 8 + 80 160. 310. 160 + 50 210 + 100 310 కదా. 310 × 100 కదా. పర్సంటేజ్ అడిగాడు కదా, ఎంత పర్సంటేజ్ వచ్చి అడిగాడు? 191. టోటల్ 310, అడుగు 191 వచ్చాయి. ఎంత? 100కి 310 లో హాఫ్ ఎంత అమ్మా? 300 అనుకోండి. హాఫ్ ఎంత? 150 + 10 ఉంది కాబట్టి 155. 155 కంటే ఎక్కువ వచ్చాయి కదా ఇక్కడికి. ఇక్కడ 50% కన్నా తక్కువను ఎలిమినేట్ చేసింది. ఇంక ఈ రెండు ఉన్నాయి కదా. 10% చూడండి, 50 + 10%. 10% వాల్యూ 31. 155కి 31 యాడ్ చేయండి, 186 కదా. అంటే +10 యాడ్ చేసినా 191 రావట్లేదు. అంటే 60% కంటే అబవ్ ఉండాలి కదా. ఒకటే ఉంది కదా 60% కంటే అబవ్. 62% ఆన్సర్. ఓకే, అర్థమైందిగా. ఆ, వస్తుంది సార్, కానీ వాళ్ళు తీసినప్పుడు డైరెక్ట్ చెప్తాం అనుకున్నారు. మీరంటే సూపర్ ఫాస్ట్. ఓకే, అర్థమైంది కదమ్మా. 60కి చూసుకున్నాను అనమాట. 60కి తక్కువ వస్తే రెండు ఉన్నాయి, 60కి ఎక్కువ రావడం వల్ల ఒకటే ఉంది కదా. మనకి ఎంత వచ్చింది? 186 వచ్చింది, కానీ ఎంత వచ్చింది? 191. అంటే ఎక్కువ ఉంది కదా. ఎక్కువ ఉన్నది ఒకటే కాబట్టి ఒకటే పెట్టిన. ఓకే, నేను ఎలిమినేట్ చేసేటప్పుడు చూసుకోండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఆల్ ద స్టూడెంట్స్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్? రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ క్వశ్చన్ ఏం అర్థమైంది, మీరేం చేస్తారమ్మా? ఉమ్. ఎట్లా? టోటల్ రీజనింగ్, టోటల్ స్టూడెంట్స్ రీజనింగ్ ఇంగ్లీష్ వస్తే వాటిని యాడ్ చేయండి. యాడ్ చేసి వాళ్ళకి యావరేజ్ కట్టండి. యావరేజ్ కట్టి దాని పర్సంటేజ్ మార్చండి. మార్చండి. ఉమ్, కాదు, క్లిప్ పేపరే. ఇలా వస్తాయి, ఇలా వస్తాయి. మీరేంటి ఎక్స్పెక్ట్ చేస్తాను ఈజీగా వచ్చేస్తాను. ఒక డిఏ అడిస్తాడంటే అయిపోయి వదిలేస్తారా? భలే చెప్పారు సార్ మీరు. ఒక డిఏ అడిచారంటే మీరు ఇంకా అక్కడ 5 మార్కులు పోయినట్లుగా 30 మార్కులు రాస్తారా? అథమెటిక్ క్వశ్చన్స్ అన్ని. ఏంటా? అథమెటిక్ 5 మార్కులు వదిలేస్తారా? గొప్ప చెప్పారు. చేయండి అమ్మ, ఇది ఆన్సర్ చెప్పండి నాకు. ఏంటి సార్, చెయ్యండి సార్, పర్లేదు. అందుకే నేను ముందు డేటా ఎందుకు రాయమని, అందుకే రాయమని.
సార్ చూడండి ఒకసారి క్వశ్చన్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్? పర్సంటేజెస్ ఉన్నాయి కదా, పర్సంటేజెస్ ఉన్నాయి కదా రీజనింగ్ ఇంగ్లీష్ కి. అమ్మా అమ్మా సార్ మీరు చూడు చూడు అన్ని పర్సంటేజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? వాట్ ఈస్ ద సమ్ అడిగాడు ఏంటి? యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఆల్ ద స్టూడెంట్స్. రీజనింగ్, రీజనింగ్ అన్ని కలపండి. ఎంతమంది ఉన్నారు? 6 పర్సన్స్ ఉన్నారు కదా, బై 6 చేయండి. పర్సంటేజ్ మాత్రమే, మార్క్స్ కాదు. ఓకేనా? ఇంగ్లీష్ పర్సంటేజ్, ఇంగ్లీషు రీజనింగ్ అడిగాడు కదా, పర్సంటేజెస్ అన్ని యాడ్ చేయండి. 70 ప్లస్ 50, చూడండి చూడండి, 60 ప్లస్ 50, 110 ప్లస్ 70, 180, 180 ప్లస్ 40, ఇక్కడ 10 అటు ఇచ్చాను, ఇక్కడ 5 ఉందా, ఈ 5 అటు ఇచ్చాను అనమాట. 220 ప్లస్ 70, 290 ప్లస్ 40, 336 కదా. రీజనింగ్ ఎంత వచ్చింది? 336 బై ఎంతమంది? 6 కదా, 6 6 5 6 6 56 ప్లస్ ఇంగ్లీష్ అడిగాడు కదా, 35 ప్లస్ 55, 100, 100 ఇక్కడ 100 కదా, 200, 8 ప్లస్ 6 14, 14 ప్లస్ 10 అంటే 8 ప్లస్ 9 అంటే 17 కదా, 157, 7 357 బై 6 కదా, 356, 5 57 అంటే 9 54, పాయింట్ పెడితే 0 పెట్టుకోవచ్చు కదా, 5 59.5, 56 ప్లస్ 59 115.5, 5.5 ఆప్షన్ బి. ఓకేనా? కాదమ్మా, పర్సంటేజ్ తీసుకోమ్మా, డైరెక్ట్ పర్సంటేజ్ అడిగాడు కదా. అది ఏం చేయాలి? మార్క్స్ తీసి దాని పర్సంటేజ్ కట్టి మళ్ళీ డివైడెడ్ బై 6 వేయాలి, డివైడెడ్ బై 6 వేయాలి. యావరేజ్ అడిగాడు కదా మనకి. ఓకేనా? ఈ పర్సంటేజెస్ అన్ని 70 50 60 35 అన్ని యాడ్ చేసుకొని ఇంగ్లీష్ పర్సంటేజ్ ఇవే కదా, 357 బై సిక్స్ వేసుకొని దాన్ని యాడ్ చేస్తే అయిపోయి సమ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై అతుల్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్? మార్క్స్ అన్నాడు, అండ్ యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై శుభం ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్. మార్క్స్ అమ్మ, మార్క్స్ చెప్పమ్మా. అతుల్ 36.8, 20 ప్లస్ 25 కదా, ఎంతమ్మా టోటల్ చేస్తే ఇది 45 కదా. 36.8 అంటే 0.8, 5 14 ప్లస్ 5 9, 149.8 కదా. నెక్స్ట్ శుభం చెప్పమ్మా. 64 60 15, 75 0 14 1 12 ప్లస్ 7 19 ప్లస్ 1 21 214 కదా. డిఫరెన్స్ ఎంతమ్మా? యావరేజ్ చేయమని కదా. ఎన్ని సబ్జెక్టులు ఇవి? 4, ఇవి 4 కదా. ఇదంతా కాకుండా డిఫరెన్స్ చేసి బై 4 చేసిన ఒకటే కదా. 214 లో నుంచి 149.8 తీస్తే ఎంత వస్తుంది? 0 2 కదా, 4 3 ఉంటది కదా, 4
నెక్స్ట్ 10 64.2 డివైడెడ్ బై 4 కదా. యావరేజ్ చేయమని కదా, ఇక్కడ చేయకుండా మనం డైరెక్ట్ చేసాం యావరేజ్. 16 పాయింట్ వస్తుంది, 16 పాయింట్ ఒకటి ఆన్సర్ ఉంది ఆప్షన్స్. ఓకేనా, ఇక్కడ డివైడెడ్ బై 4 చేసి డిఫరెన్స్ చేసిన ఒకటే, మైనస్ చేసి డివైడెడ్ బై 4 చేసిన ఒకటే. ఏంటి మార్క్స్ అడిగాడు కదా మనకి, అడుగు అవుట్ ఆఫ్ ఎంత పర్సంటేజ్ అడగలేదు కదా, ఆడికి ఎంత పర్సంటేజ్ వచ్చిందని అడగలేదు కదా, మార్క్స్ అడిగాడు. ఆ వారంలో ఆడికి ఎన్ని మార్క్స్ వచ్చి అడిగాడు అంతే. ఓకేనా, పర్సంటేజ్ అడిగితే నువ్వు చెప్పింది రైటే, మారిపోతుంది. మార్క్స్ అడిగాడు కాబట్టి ఇది. నెక్స్ట్, వాట్ ఆర్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ మ్యాథమెటిక్స్? మ్యాథమెటిక్స్ మార్క్స్ 36, 56, 32, 48, 64, 68 అన్ని యాడ్ చేసి బై డివైడెడ్ బై 6 చేయడమే. ఇక్కడ చూడండి, 8, 8, 16, 16 ప్లస్ 4 20, 20 ప్లస్ 12 34, 4 3 కదా. ఇప్పుడు చూద్దాం, 10 కదా ఇది, చూద్దాం మామూలుగా యాడ్ చేద్దామండి. 3 ప్లస్ 6 9 ప్లస్ 6 15 ప్లస్ 4 19 ప్లస్ 3 22 ప్లస్ 5 27 ప్లస్ 3 30 బై 6 కదా. అప్రాక్సిమేట్లీ అన్నాడు 651 కదా. ఆప్షన్ డి అప్రాక్సిమేట్లీ అన్నాడు కదా, ఎగ్జాక్ట్ వాల్యూ అడగలేదు. యావరేజ్ బై 6 చేశాం కదమ్మా, బై 6 చేస్తే 50s 300 వస్తుంది. అక్కడ దగ్గర లేదు, 51 ఒకటి ఉంది కదా, అప్రాక్సిమేట్లీ అన్నాడు కాబట్టి 51 అన్నాడు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై గణేష్ ఇన్ మ్యాథమెటిక్స్? గణేష్ మ్యాథమెటిక్స్ ఎన్ని వచ్చామా? 37, 36. నెక్స్ట్, సైన్స్, సైన్స్ లో ఎన్ని వచ్చామా గణేష్ కి? 28. టు ద మార్క్స్ అబ్టైన్డ్ బై జై ఇన్ రీజనింగ్, జైకి రీజనింగ్ ఎన్ని వచ్చాయి? 20. నెక్స్ట్, ఇంగ్లీష్ లో 89. ఎంతమ్మా యాడ్ చేస్తే యూనిట్ డిజిట్ చూద్దాం. 6 ప్లస్ 8 4 ప్లస్ 8 2 ప్లస్ 9 1 కదా, 181 ఆప్షన్. మనం అంత చేయాల్సిన లేదు, యూనిట్ డిజిట్ తీసుకెళ్ళిపో సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఇవి తర్వాత చేద్దాం, నెంబర్ సిరీస్ ఉన్నాయి తర్వాత చేద్దాం. అథమెటిక్ క్వశ్చన్స్. ఎంతమ్మా? 280. 280 వచ్చిందమ్మా.
కొద్ది కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఏం మనము ఎస్ఎస్సికి వెళ్ళాలన్నా, రైల్వేస్కి వెళ్ళాలన్నా, బ్యాంకింగ్స్కి వెళ్ళాలన్నా ఏమైనా అథమెటిక్ కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్. అంతంత ఈజీగా ఉంది. ఆ, ఎక్కడ హాస్టలా? ఎక్కడ? రైల్ రైల్వే ఓకే. ఏం సార్ రాలేదా? 60 వచ్చింది. 60 వచ్చి రెండో స్పీడ్. अच्छा डिस्टेंस है ओके అదొకటి అర్థమైంది ఓకే 8 ఈక్వల్ టు 560 అంటే 8 అంతే. ఆ లేదు కదా అంతే కదా 70 70 బై 60 ఏమ్మా వై వాట్స్ హ్యాపెనింగ్? అంతే. మార్చండి. అంటే 50 చూడండి చూడండి అమ్మా. 5 minutes డిస్టెన్స్ కాబట్టి 560 కిలోమీటర్స్. 560 కిలోమీటర్స్ ఎన్ని అవర్స్ పెట్టింది? 7 hours అన్నాడు. డిస్టెన్స్ బై టైం అంటే స్పీడ్ వాల్యూ వస్తుంది కదా. ఎంత? 80 కదా స్పీడ్. కానీ అనురాగ్ ఏమన్నాడు? 3/4 ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ అవినాష్. దీంట్లో 3/4 అన్నాడు. 4 2s అంటే అనురాగ్ స్పీడ్ 60 km/h కదా అనురాగ్. నెక్స్ట్ దెన్ ఫైండ్ ద టైం టేకెన్ బై అనురాగ్ టు కవర్ 5/5 ఆఫ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై అవినాష్. అవినాష్ 560 వెళ్ళాడు. 560లో 5/8 అన్నాడు కదా. 5/8 8 సేవ్స్ కదా. ఎంత? 350 కిలోమీటర్స్. ఎంత స్పీడ్కి వెళ్తాడమ్మా? 60 కదా. ఇప్పుడు ఏమొస్తుంది? టైం వస్తుంది కదా. మనకు టైం ఎట్స్ ఇచ్చాడు? అన్ని మినిట్స్ లో ఇచ్చాడు. అంటే ఇది అవర్స్ కదా. ఇంటూ 60 చేస్తే అయిపోతుంది కదా. ఈ 60 క్యాన్సిల్ అయిపోయింది. 350 minutes. ఆన్సర్ డి. 350. ఓకే అదే చెప్తున్నా. ఇంటూ 60. సార్ అవర్స్ ని మినిట్స్ లో మార్చాలంటే ఇంటూ 60 కదా సార్. ఇది km/h కదా సార్. ఇక్కడ 350 నార్మల్ చూద్దాం. 350/60 కదా. 0 0 ఇంటూ 60 చేయాలి. 5 ఇంటూ 60 చేయాలి కదా. అది ఏది లేక ఇంటూ 60 క్యాన్సిల్ చేస్తే 350 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
ఏ రాలేదు. స్కిప్ అయ్యి క్వశ్చన్ వస్తే ఒకవేళ చూడండి. 2 LS కంటైనింగ్ ఐరన్ జింక్ టిన్. ఒక దాంట్లో ఐరన్ జింక్ టిన్ ఉంది, ఇంకో దాంట్లో ఏముంది ఐరన్ టిన్ ఉంది. ఓకేనా, అవి ఏ రేషియోలో 2:3:4 ఒకటి, ఇంకా 2:1 ఇంకోటి. ఎలా మిక్స్ చేశాడు? దీంట్లో నుంచి 3 పార్ట్స్ తీసుకున్నాడు, దీంట్లో నుంచి 5 పార్ట్స్ తీసుకున్నాడు. ఓకేనా, అర్థమైందా సార్? ఈ టోటల్ మిక్చర్ నుంచి 3 పార్ట్స్ 3:1 తీసుకున్నాడు అనమాట. మనకు అవన్నీ రేషియోస్ కదా, వాల్యూ తెలియదు కదా మనకి. ఫస్ట్ ఎలలో 3%, సెకండ్ ఎలలో నుంచి 5 పార్ట్స్ తీసుకున్నాడు. ఓకేనా, అది మిక్స్ చేశాడు. మిక్స్ చేస్తే వాడికి ఏమైంది? టిన్ వచ్చిందట. టిన్ ఎంత వచ్చింది? ఫైనల్ గా 45 kgs వచ్చింది. అయితే క్వశ్చన్ ఏమంటే జింక్ ఎంత ఉందని అడిగాడు. ఓకేనా, అర్థమైందమ్మా లక్ష్మి? ఓకేనా, ఇప్పుడు చూద్దాం. 3 పార్ట్స్ తీసుకున్నాడు కదా, టిన్ వచ్చింది కదా, లాస్ట్ మనం టిన్నే తీసుకున్నాం కదా. 3x లో నుంచి టిన్ ఎంత అవుద్ది? టోటల్ రేషియో ఎంత? 2 + 3 + 4. 9 లో టిన్ ఎంత ఉంది? 4 ఉంది. 4/9 ఇది టిన్ అవుతుంది కదా. 3x టోటల్, దాంట్లో 4/9 పార్ట్స్ టిన్, ప్లస్ ఇక్కడ టోటల్ అంతా 5x కదా. దీంట్లో నుంచి 2:1 కదా, అదేంటిది? ఐరన్ ఇస్ట్ టిన్ ఇంటూ 1/3 కదా. దీంట్లో నుంచి 5 పార్ట్స్. దీని వాల్యూ ఎంత ఇచ్చడమ్మా? టిన్ 45 kgs. ఓకేనా, అర్థమైందా? ఈక్వేషన్ ఎలా వేసుకున్నాం? ఏం సార్, ఏదైనా డౌట్ ఉందా? ఉమ్, ఏటమ్మా? ఇక టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయమ్మా? ఐరన్ టిన్ 2:1 కదా, దీంట్లోని 1/3 కదా టోటల్ అని. కానీ ఎన్ని పార్ట్స్? 5x కదా. అవి మనకి ఎంత రేషియోస్ ఉన్నాయి అంతే, రేషియోస్ వల్ల కన్ఫ్యూజన్ అది. టిన్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 45 ఇచ్చాడు కదా. ఇప్పుడు చూద్దాం. 3 1s 3 3s, 4x/3 5x/3 అంటే 9x/3, 3 1s 3 3s, 45 kgs. x is equals to 15 kgs. ఓకేనా, క్వశ్చన్ ఏమడిగాడు? జింక్. జింక్ ఇక్కడే ఉంది కదా మనకి. జింక్ లేదు కదా, ఫస్ట్ దాంట్లోనే కదా, ఇక్కడే తీసుకోవాలి కదా మనం జింక్. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? ఫస్ట్ది 15 అంటే 3 15s, 45 ఒకటి. ఫస్ట్ దాంట్లో టోటల్ క్వాంటిటీ 45, సెకండ్ దాంట్లో 15 × 5 75. ఇప్పుడు 45 లో నుంచి ఈ రేషియో డివైడ్ చేయండి. ఒకసారి చెప్తాను సార్. టోటల్ దాన్ని జింక్ కావాలి కదా, 3 కదా. 45 × 3/9, 9 5s, 3 5s 15 kgs. ఒక్క నిమిషం చెప్తాను చూడండి. ఇది టోటల్ అని తీసుకోండి, 2 3 4. ఒక్క నిమిషం క్లియర్ చేస్తాను. 2:3:4 ఇది ఏంటిది? ఐరన్ జింక్ టిన్. ఓకేనా, ఇదంతా కలిపి 3x పార్ట్స్ అనుకున్నాడు. ఓకేనా, నెక్స్ట్ ఇది ఫస్ట్ ఎల్. సెకండ్ ఎల్ నుంచి ఐరన్ టిన్ 2:1. వచ్చిన మనకు టోటల్ వచ్చింది